నేను అటు కొరుట్ల జగిత్యాల ముఖాన పోయి ఆడ మొత్తం ప్రచారం చేసుకొని నిజామాబాద్ పోతుంటే ఇక రోడ్డు మీద అంతా కాంగ్రెస్ వాళ్ళు సొల్లు కాల్చుకున్నారు. రోడ్డు మీద అంతా సొల్లు కాల్చుకున్నారు. ఎందుకంటే తురుకోళ్ళు వస్తున్నారట. తురుకోళ్ళని చూస్తే సొల్లు కారిపోతూనే ఉంటుంది వీళ్ళకి. అరే ఎక్కడ లేని ప్రేమ గార్వం గారిపోతా ఉంటుంది వీళ్ళకి. మనమట బిచ్చగాళ్ళమట. రాముడికి మొక్కితే బాజాబ్తా చెప్పినాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పినాం, కట్టి చూపించినాం. కోర్టు ద్వారా కట్టినామయ్యా, కోర్టు ద్వారా కట్టినాం. ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఇంత సిగ్గున్నా ఉగ్రవాద సంస్థలు మీకు సపోర్ట్ చేస్తుంటే ఎవరైనా రిజెక్ట్ చేసిండా, ఖండన చేసిండా? సిగ్గు లేకుండా ఉగ్రవాద సంస్థలతోటి సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ ఏమంటున్నాడు? నాకు 400 సీట్లు ఇవ్వండి అయ్యా, లేకపోతే అయోధ్య రామ మందిరానికి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బాబ్రీ తాళం వేస్తారంటున్నాడు. అంత పెద్ద మనిషి ఆ మాట అంటున్నాడంటే ఏమేమి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉంటుందో ఆయనకి మనం అర్థం చేసుకోవాలి. హిందువులం అందరం. రైతులు మాట్లాడుతా ఉన్నా, మీకు రైతు భరోసా 15,000 వస్తున్నదా? రైతు భరోసా 15,000 వస్తున్నదా? పెద్ద మాకు సూక్తులు చెప్పేటోడు రేపు ఎలక్షన్లు ఉన్నాయి 4 రోజులలో అని అప్పుడు రైతుల యాదికొచ్చి మొన్నటిదాకా రైతు బంద్ చేయలే, మొన్న వేసిండు రైతు బంద్. ఎలక్షన్ల కోసం రైతు బంద్ చేస్తున్నాడు. రైతు భరోసా 15,000 కాదు, పాత లెక్క ఎత్తున్నాడు. మొన్న 2 లక్షల రుణమాఫీ ఇచ్చినావు, 500 బోనస్ ఇచ్చే. బిచ్చపోడోరా నువ్వు, బిచ్చపోనివి 500 ఇస్తలేవు బోనస్. నీ కాంగ్రెస్ వాడు, నీ ప్రభుత్వం బిచ్చ ప్రభుత్వం. అవునా కాదా? 500 ఇయ్యనోడు బిచ్చపోడా, వేరే వాళ్ళు బిచ్చపోలా? మాటలు మస్తు వస్తాయి. రేవంత్ హుందాదనం నేర్చుకో, ముఖ్యమంత్రి అయినావు. లేకపోతే చరిత్రలో కలిసిపోతావు. 420 లెక్క మా రాకేష్ అని అంటాడు రోజు పొద్దున. 420 అని పేరు పెట్టిండు. 420 వాగ్దానాలు చేసిండు, అబద్ధ వాగ్దానాలు చేసిండు, గరీబ్ మహిళలకు మోసం చేసిండు, రైతు సోదరులకు అన్నదాతలకు మోసం చేసిండు, యువతకి నిరుద్యోగ వృత్తి మోసం చేసిండు. అసెంబ్లీ మేనిఫెస్టోలో ఏమో గల్ఫ్ ఫండ్ అన్నాడు, అది దానికి దిక్కులేదు కానీ ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంటున్నాడు. కాంగ్రెస్ వాడు అంటేనే అబద్ధం. భారతదేశాన్ని అమ్ముకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తున్నది. మళ్ళా ఆ సిమ్మి అనే ఉగ్రవాద సంస్థ ఏం రాస్తుంది లెటర్లో అంటే, మన తుర్కోళ్ళందరికీ ఓబీసీ కోటాల కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తుంది, కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలా. ఇలా వెళ్ళిపోయింది కదన్నా, ఓన్లీ రిజర్వేషన్లు, హిందువుల రిజర్వేషన్లు తీసేస్తారు. తుర్కోళ్ళ కోసం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తీసేస్తుంది. ఇలా నరేంద్ర మోడీ మొన్న వచ్చినప్పుడు సైరాబాద్ లా నరేంద్ర మోడీ అన్న వ్యక్తి బతికున్నంత కాలం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 1% కూడా తగ్గదని మాట ఇచ్చిండు ఆయన. దమ్ముంటే ఆపుకొని చూసుకో. ఈయన వచ్చి సూక్తులు చెప్తున్నాడు హిందువులకి. హిందువులట బిచ్చగాళ్ళట రాముని చూపించి ఓట్లాడుకుంటున్నట. మరి మీ మస్జిద్లలో ఏం చేస్తున్నారు బే? రేపు శుక్రవారం అవుతుంది, ఫత్వాలు ఓడిస్తుండ్రా? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫత్వాలు ఓడిస్తుండ్రా? ఈయన కోటి వాని కోటి. మస్జిద్లలో ఏం చేస్తారు? సీరియల్ బాంబ్ బ్లాస్ట్ నీడ కావాలి, రోహింగ్యాల నీడ దాచిపెట్టాలి, బంగ్లాదేశ్ కు వచ్చిన తుర్కోల నీడ దాచిపెట్టాలి. ఓడికి చెప్తున్నావు సూక్తులు? నిన్నగాక మొన్న వచ్చినావు కాంగ్రెస్ పార్టీలకి, నువ్వు ఓడికి చెప్తున్నావా సూక్తులు? నీ మస్జిద్లలో మొత్తం యాంటీ నేషనల్ యాక్టివిటీ నడుస్తుంది, దేశ విద్రోహ చర్యలు నడుస్తాయి మస్జిద్లలో. సక్రమంగా మస్జిదులు నడిచే చాలా తక్కువ. నీ ఫత్వాలు ఎవరు తీస్తాడు? కాంగ్రెస్ కి కేసీఆర్ కి ఫత్వాలు ఎవరు తీస్తాడు? మస్జిదులలో తీయరా? అరే అమ్మా, అన్నదమ్ములు ఏనండి, సిమ్మి ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని బ్యాన్ చేసిండు 2029 వరకు. 2001 నుంచి బ్యాన్. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతోటి లింకులు, తాలిబాన్ తోటి లింకులు. అటువంటి సంస్థ నిన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతా ఉంది. ఉగ్రవాద సంస్థ
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయబడిన ఆర్గనైజేషన్ అది మద్దతు పలుకుతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ప్రణాళికల రామ మందిరం ఉన్నది. నీకు ఇంగిత జ్ఞానం లేకపోతే బాజాప్తా ఎన్నికల ప్రణాళికల రామ మందిరం ఉన్నది. చెప్పి కట్టినాం, మళ్ళా చెప్తున్నాం. అయోధ్యల రామ మందిరం కట్టినాము, కాశీలో చేయాల్సిన న్యాయం చేస్తాము. మథురాల కూడా కృష్ణ జన్మభూమిలో భవ్యమైన కృష్ణ మందిరం కడతాము. సంబంధించి ధర్మానికి సంబంధించి నరేంద్ర మోడీ యొక్క ఎన్నిక ఇది. నరేంద్ర మోడీని మనం ఎన్నుకునే ఎన్నిక. ఆయన మనకు రోజుకి 18 గంటలు గత 10 సంవత్సరాల నుంచి నిద్ర ఆహారాలు మాని మన అందరి కోసము కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఆయనకి ఓటేసి ఆయన రుణం తీసుకునే అవకాశం మనకు వస్తుంది. 500 సంవత్సరాల తర్వాత మన ఆరాధ్య దైవం శ్రీరాముల వారిని, బాలరాముడిని అయోధ్యకి తీసుకుపోయి ప్రాణప్రతిష్ఠ చేసిన నాయకుడు నరేంద్ర మోడీ, కలియుగ రాముడు. ఇవాళ మన మహిళా సంఘాలకు అన్నిటికీ లోన్లు ఉంటాయి కదమ్మా, 10 లక్షలు 15 లక్షలు, అవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రతి రూపాయి ఇచ్చిండు. నిజామాబాద్ పార్లమెంట్ లో 6,300 కోట్ల లోన్లు ఉన్నాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి, మహిళా సంఘాలకి. అవి ఆ లోన్ల మీద 5% వడ్డీ రాయితీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. యాద పెట్టుకోండి. 4% కాంగ్రెస్ వాడు ఇస్తలేడు. వాడిస్తే పావుల వడ్డీ ఇస్తుంది. పావుల వడ్డీ మనకు వస్తలేదు. ఇటు అవును తురుకోడు అయింది లారీడు. మళ్ళీ కాంగ్రెస్ అధికారం ఇస్తే Thanks for watching. Like, share and subscribe.